ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన లో స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పిచ్లో పేసర్లకు మంచి హెల్ప్ లభించడంతో గుజరాత్ పేసర్స్ సిరాజ్, రబాడా, జాసన్ హోల్డర్ రెచ్చిపోయారు. దాంతో ఒక స్టేజ్లో పంజాబ్ 47 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ సమయంలో సుయాన్షు షెగ్దే, మార్కస్ స్టోయినిస్ పంజాబ్కు అండగా నిలిచి పంజాబ్ స్కోర్ను 163కి చేర్చారు. అనంతరం చేజింగ్లో పంజాబ్ బౌలర్స్ చివరి వరకు ఫైట్ చేసినప్పటికీ గుజరాత్ టైటాన్స్ విజయం దక్కించుకోగలిగింది. వాషింగ్టన్ సుందర్ చివరి వరకు క్రీజ్లో నిలబడి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ఈ పిచ్ పై 163 రన్స్ అనేది నిజంగా చాలా మంచి స్కోర్. ముఖ్యంగా స్టార్టింగ్ లో బాల్ బాగా స్వింగ్ అవుతున్నప్పుడు. పైగా గుజరాత్ బౌలర్స్ పిచ్ పరిస్థితులను చక్కగా వాడుకున్నారు. కరెక్ట్ లెన్స్ లో బాల్ ను హిట్ చేసి రన్స్ చేయడానికి మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక మేం పవర్ ప్లేలోనే 4 వికెట్స్ కోల్పోయినప్పటికీ అక్కడి నుంచి 160 రన్స్ స్కోర్ చేయగలిగామంటే మా బ్యాటర్ల కృషిని అభినందించాల్సిందే. ఇక చేజింగ్ లో పిచ్ కండిషన్స్ ను యూజ్ చేసుకుని పవర్ ప్లేలోనే వికెట్స్ తీయాలని భావించాం, కానీ అది వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకెళ్లామంటే మా బౌలర్స్ కు హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఈ రోజు మా ప్లేయర్ల యాటిట్యూడ్, అప్రోచ్ చాలా బాగుంది. అయితే హార్డ్ లెన్స్ ను బౌలింగ్ చేయడంలో మా బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. ఇక ఈ రోజు పిచ్ బ్యాటింగ్ చేయడానికి అంత ఈజీగా లేదు. ముఖ్యంగా ఫుల్ షాట్ ఆడడానికి కష్టంగా ఉంది. దాన్ని ఉపయోగించుకుని వికెట్స్ తీయడంలో మేము ఫెయిల్ అయ్యాం. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ మేము ఇంకా పాయింట్స్ టేబుల్లో టాప్ లోనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో మాకున్న పాజిటివ్ అంశాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. ఇక ఈ రోజు పిచ్ విషయానికి వస్తే ఇలాంటి పిచ్చెస్ కూడా మంచిదే. ఎందుకంటే ఇంతకు ముందు మ్యాచ్ లో మా బౌలర్స్ భారీగా పరుగులు సమర్పించుకుని కాన్ఫిడెన్స్ దెబ్బతినున్నారు. సో ఇలాంటి పిచ్ల వల్ల తిరిగి వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మా ఓటమిని మర్చిపోయి నెక్స్ట్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ గేమ్ లో మేము సన్ రైజర్స్ తో తలపడబోతున్నాం. సో ప్రస్తుతం ఆ మ్యాచ్ లో విజయం సాధించి 2 పాయింట్లు సాధించడం పైనే మా లక్ష్యం అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.